నమస్తే అండి. యువ కెరటం స్పెషల్ ప్రోగ్రామ్కి స్వాగతం. యువ కెరటం అనగానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, ప్రోగ్రామ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మిస్ కాకుండా చివరి దాకా చూడండి. ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ స్పోర్ట్లో 1 కాదు 2 కాదు దేశ విదేశాలలో 101 మెడల్స్, 29 ఈవెంట్స్ అచీవ్ చేశాడు. ఇంత ఇంట్రడక్షన్ చెప్తే తను 20 or 25 ఏజో ఉంటుంది అనుకుంటున్నారా? కాదు, చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. చెప్పాలంటే నిన్న మొన్నటి దాకా స్కూల్ గోయింగ్ చైల్డ్ అండి. జస్ట్ ఈ ఇయరే 10th క్లాస్ రాశాడు, ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వాలంట. సో ఏషియన్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్లో ఇండియాకి గోల్డ్ మెడల్ తేవటమే తన ఎయిమ్ అంటున్నాడు కొప్పరపు కైవల్య. తన స్కేటింగ్ జర్నీ గురించి డీటెయిల్స్లోకి వెళ్దామా? హాయ్ కైవల్య. హాయ్ మ్యామ్, ఎలా ఉన్నావు? బాగున్నాను మ్యామ్. నీ ప్రాక్టీస్ ఎలా నడుస్తోంది? ప్రాక్టీస్ మీకు జనరల్గా ఎవ్రీ స్పోర్ట్స్ పర్సన్ గురించి తెలిసినట్టే మా ఏషియన్ కాంపిటీషన్కి తగిన ప్రాక్టీస్, క్యాంప్స్ కానీ ప్రాక్టీసెస్ చాలా బాగా జరుగుతున్నాయండి. ఓకే, ఇప్పుడు సమ్మర్ కదా, ఇప్పుడు కూడా ప్రాక్టీస్ అది ఉంటుందా? సమ్మర్ అయినా ఏ సీజన్ అయినా కూడా మాకు ఒకసారి కాంపిటీషన్ ఉందంటే అది ఎంత పెద్ద కాంపిటీషన్ అయినా ఎంత చిన్న కాంపిటీషన్ అయినా ఎవ్రీ డే ప్రాక్టీస్ చేస్తూనే ఉంటామండి. ఓకే, అంటే ఓపెన్ సర్ఫేస్లో కదా మీకు స్కేటింగ్ ప్రాక్టీస్? అవునండి. ఇంత హాట్ సమ్మర్లో ప్రాక్టీస్ చేపిస్తారా? అవునండి, అంటే మన లక్ష్యానికి అంటే కొన్ని కావాలంటే కొన్ని సాక్రిఫైస్ చేయాలండి, తప్పదు. సో మన డ్రీమ్స్ పెద్దవైనప్పుడు దానికి తగినంత కష్టపడాలి. సో మీరు ఎవ్రీ డే మార్నింగ్ ఒక 4 hours, ఈవినింగ్ 4 hours ప్రాక్టీస్ చేసి మళ్ళీ అది కాకుండా వీటికి మళ్ళీ ఇంట్లో బేర్ ఫుట్ వర్కౌట్, హోమ్ వర్కౌట్ అని, సో ఇలా చాలా ప్రాక్టీస్ ఉంటుంది ఎవ్రీ డే. సో ఎండైనా వానైనా ఎంత చల్లగా ఉన్నా ఎలాంటి సీజన్ అయినా కూడా ప్రాక్టీస్ మాత్రం ఆగదండి. ఓకే, అసలు చెప్పు కైవల్య, నీకు ఈ స్కేటింగ్ ఫీల్డ్ మీదకి ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా నీకు? స్కేటింగ్ ఫీల్డ్లో అంటే నాకు చిన్నప్పుడు 3 years ఉన్నప్పుడే నేను స్కేటింగ్లో జాయిన్ అయ్యానండి. అది ఎలా జాయిన్ అయ్యానంటే యాక్చువల్గా మా అన్నయ్యకి బ్యాడ్మింటన్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. చిన్నప్పుడు మా అన్నయ్యని బ్యాడ్మింటన్లో జాయిన్ చేద్దామని దండమూడి రాజగోపాల్ స్టేడియం బ్యాడ్మింటన్ కోర్ట్లో జాయిన్ చేద్దామని తీసుకెళ్లారు. అక్కడ తీసుకెళ్ళినప్పుడు దాని బ్యాక్ సైడ్ చిన్న స్కేటింగ్ రింక్ ఉందండి. అక్కడ నార్మల్ చిన్న పిల్లలందరూ స్కేటింగ్ నేర్చుకోవడం చూసి మా ఫాదర్ నన్ను అడిగారు, అంటే నువ్వు కూడా నేర్చుకుంటావా అని. నేర్చుకుంటాను అని చెప్పా. అలా చిన్నప్పుడు జాయిన్ చేశారు. అలా ఇంకా కాలగమనంలో నాకు కూడా స్లోగా ఇంట్రెస్ట్ రావడం స్టార్ట్ అయింది. ఇంకా 3 years ఏజ్లో? అవునండి, 3 years అప్పుడు నార్మల్గా ఫార్వర్డ్ స్కేటింగ్, బ్యాక్వర్డ్ స్కేటింగ్ నేర్చుకున్నా. తర్వాత మెల్లమెల్లగా ఇలా డిస్ట్రిక్ట్ కాంపిటీషన్స్కి వెళ్ళడం, చిన్న కాంపిటీషన్స్కి, డిస్ట్రిక్ట్ కాంపిటీషన్స్, తర్వాత మళ్ళీ స్టేట్ కాంపిటీషన్స్, మళ్ళీ స్టేట్ నుంచి నేషనల్ కాంపిటీషన్స్, ఇలా వెళ్ళాక అప్పుడు ఇంకా ఇలా కాదు, ఇంకా వరల్డ్ ఛాంపియన్ అవ్వాలని డ్రీమ్ పెట్టుకున్నాను. అప్పుడు నీకు వరల్డ్ ఛాంపియన్ డ్రీమ్ వచ్చేసరికి నీకు ఏం చదువుతున్నావు అప్పుడు? నీ ఏజ్ ఎంత? నా ఏజ్ ఒక 7th class అప్పుడు, 7th class 8th classలో ఉన్నప్పుడు ఇంకా నార్మల్గా ఏదో నేషనల్ లెవెల్ వరకు వెళ్ళి వచ్చేసామని కాదు, ఇంకా నా లైఫ్ దీనికే డెడికేట్ చేసి ఇంకా సీరియస్గా అంటే మన భారతదేశానికి ఇండియా తరపు నుంచి ఒక గోల్డ్ మెడల్, అంటే మన భారతదేశంలో ఇప్పటికీ చాలా స్పోర్ట్స్లో మన ప్రతిభను చాటి చెప్పాం. సో కానీ స్కేటింగ్లో కూడా ఎవరో ఒకళ్ళు ఇలా ఇప్పటిదాకా లేరండి. సో మన స్కేటింగ్ తరపు నుంచి కూడా మన భారతదేశానికి ఒక బంగారు పథకం తేవాలని నా డ్రీమ్ అండి. వావ్, నైస్ ఆఫ్ యూ కైవల్య. వింటుంటేనే మెస్మరైజింగ్గా ఉంది, వచ్చినంత ఆనందంగా ఉంది నాకైతే మాత్రం. సరే, అయితే దీనికోసం నీకు అంటే ఇంట్లో యూజువల్గా పేరెంట్స్ ఏమంటారు? చదువు కదా, ఫస్ట్ చదువు ఆపేసి ఇవన్నీ ఎందుకు, చదువు ఇంపార్టెంట్, ముందు చూడు తర్వాత ఇది చూద్దాం, ఇటువంటివి వింటూ ఉంటాం. సో నీకు ఇంట్లో పేరెంట్స్ సైడ్ నుంచి ఎలా ఉంది సపోర్ట్? అసలు నిజంగా చెప్పాలంటే నిజంగా నా అదృష్టం అండి నాకున్న పేరెంట్స్కి. నేను ఎందుకంటే బయట చాలామందిని మా ఫ్రెండ్స్ కానీ లేకపోతే మా క్లాస్మేట్స్ని చూస్తే వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు ఈ స్టడీస్ అని ఇలా ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ అని, లేకపోతే ఇన్ని ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ తెచ్చుకోవాలి, ఇలా A grade తెచ్చుకోవాలి అని వాళ్ళని ఇంత ఫోర్స్ చేసి, ఇంకా అంటే
ఎవ్రీ చైల్డ్ హ్యాస్ దేర్ ఓన్ టాలెంట్ కదా. సో ప్రతి ఒక్కళ్ళలో ఏదో ఒక హిడెన్ టాలెంట్ ఉంటుంది. దాన్ని వాళ్ళు బయటికి తీసి వాళ్ళు దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని వాళ్ళు షైన్ చేసుకుంటే అప్పుడు వాళ్ళ జీవితంలో సక్సెస్ అవుతారు. అలా కాకుండా మీరు ప్రతి చైల్డ్ని మీరు స్టడీస్ మీదే ఫోకస్ చేసి, అంటే వాళ్ళు ఇంజనీరే అవ్వాలి, డాక్టరే అవ్వాలి, లేదా ఇలా పర్టికులర్ సాఫ్ట్వేర్ జాబ్ అవ్వాలి అని, అది ప్రతి స్టూడెంట్ ఎవ్రీ స్టూడెంట్కి వాళ్ళ ఓన్ టాలెంట్ ఉంటుంది. దాన్ని మీరు ఐడెంటిఫై చేసుకుంటే ఇప్పుడు ఒక స్పోర్ట్స్, ఒక విరాట్ కోహ్లీ కానీ, లేకపోతే ఒక ధోని కానీ, లేదా ఒక మంచి మ్యూజిషియన్ కానీ, సింగర్, అలా కాకుండా మీరు స్టడీస్ మీద వాళ్ళని ప్రెషర్ పెట్టేసి వాళ్ళు దానికి మెంటల్గా మళ్ళీ దాన్ని చాలా సఫర్ అయ్యి వాళ్ళ డ్రీమ్స్ వాళ్ళు చంపేసుకుని ఇలా నిజం చెప్పాలంటే నాకు మా పేరెంట్స్ ఇచ్చిన సపోర్ట్కి అసలు నిజంగా నా అదృష్టం అండి. మా పేరెంట్స్ యూజువల్గా ఏంటంటే వాళ్ళు ఏ ప్రొఫెషనల్ కోర్స్లోనో, మెడికోస్ గానో, ఇంజనీర్ గానో సెటిల్ అయిపోయి త్వరగా అర్నింగ్లోకి రావాలి అని ఆలోచిస్తారు, ఏ మిడిల్ క్లాస్ పేరెంట్స్ అయినా, ఫ్యామిలీ అయినా. బట్ నీ విషయానికి వస్తే కైవల్య, స్టడీస్ మీద కంటే కూడా ఒక 20 రెట్లు ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఫైనాన్షియల్గా అండ్ మెంటల్ స్ట్రగుల్ చాలా ఉంటుంది. ఇప్పుడు నువ్వు స్క్రీన్ మీద కనిపిస్తున్న కైవల్య ఇంత దాకా రావడానికి బిహైండ్ కైవల్య పేరెంట్స్ స్ట్రగుల్ చాలా ఉంటుంది. నీతో పాటుగా వాళ్ళు ఇంటి నుంచి ఇండైరెక్ట్గా పార్టిసిపేషన్ ఉంటుంది. సో ఆ విషయంగా చూస్తే నీకు ఎప్పుడూ అపోజ్ చేయలేదా? అసలు నిజం చెప్పాలంటే నేను నా స్కేటింగ్ జర్నీలో కొన్ని సిచ్యువేషన్స్లో నా లైఫ్లో నేను స్కేటింగ్ నుంచి మానేయాలి, లేదా నేను ఇంకా మన వల్ల కాదు, మనం ఇంకా గివప్ ఇచ్చేద్దాం, లేకపోతే ఇంకా ఇందులో మనం వెళ్ళలేము అని అలాంటి సిచ్యువేషన్స్ నా లైఫ్లో చాలా ఉన్నాయి. ఇప్పటికీ అంటే ఇప్పుడు కాదులేండి, ఇంతకుముందు నేను అలా చాలా సిచ్యువేషన్స్లో అలా ఉన్నప్పుడు నా మీద నేను హోప్స్ వదిలేసుకున్నా కొన్నిసార్లు. కానీ మా పేరెంట్స్ మాత్రం ఎప్పుడూ నా మీద హోప్ వదిలేలా. వాళ్ళు అసలు నాకంటే వాళ్ళు ఇంకా ఎక్కువ నా మీద కంటే వాళ్ళకి ఇంకా నా మీద ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంది, నా మీద నాకు కాన్ఫిడెన్స్ కంటే. నిజం చెప్పాలంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ వల్ల నేను ఈ స్టేజ్లో ఉన్నాను. మా పేరెంట్స్నే కదా, మా కోచెస్ సపోర్ట్ కూడా, మా కోచెస్, పేరెంట్స్, మా ఫ్యామిలీ మెంబర్స్, ఇలా వీళ్ళందరి సపోర్ట్తో మాత్రమే నేను ఈ స్టేజ్కి రాగలిగాను. నైస్ కైవల్య. అయితే నువ్వు ఫుల్ ఫ్లెడ్జ్గా ఒక కాంపిటీషన్లో వెళ్ళడానికి ఏ ఏజ్లో వెళ్ళావు? ఫస్ట్ టైం అంటే నేర్చుకున్నది 3 years, ఆ ఏజ్లో నేర్చుకోవడానికి స్టార్ట్ చేశాను అన్నావు కదా. కాంపిటీషన్ దాకా వెళ్ళడానికి నీకు ఎంత టైం పట్టింది? కాంపిటీషన్కి అంటే కాంపిటీషన్లో మెయిన్ మన ఇండియాలో అయితే 3 types ఉంటాయండి: డిస్ట్రిక్ట్, స్టేట్, నేషనల్ అని. డిస్ట్రిక్ట్కి ఒక 6-7 years ఉన్నప్పుడు డిస్ట్రిక్ట్ అంటే మన జిల్లాలో వరకు కాంపిటీషన్స్. స్టేట్ అంటే డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ అంటే డిఫరెంట్ జిల్లాల నుంచి వస్తారు. నేషనల్ కాంపిటీషన్ అంటే డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చి కాంపిటీషన్ జరుగుతుంది. సో చిన్నప్పుడు స్కేటింగ్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు డిస్ట్రిక్ట్ కాంపిటీషన్స్ అని చిన్న కాంపిటీషన్స్ స్టార్ట్ చేసి మెల్లమెల్లగా స్టేట్ కాంపిటీషన్స్కి వెళ్ళడం. నేషనల్ కాంపిటీషన్కి వచ్చేసరికి అప్పుడు ఇప్పటికీ నేను ఒక 7-8 నేషనల్ కాంపిటీషన్స్కి వెళ్ళానండి, అంతకంటే ఎక్కువేమో. కానీ నా ఫస్ట్ నేషనల్కి వెళ్ళినప్పుడు చాలామందికి ఏంటంటే ఫస్ట్ టైం కాంపిటీషన్కి వెళ్ళినప్పుడే మెడల్స్ కొట్టి వచ్చేయాలి, లేకపోతే ఇలా తక్కువ టైం ఇన్వెస్ట్ చేసి తొందరగా సక్సెస్ వచ్చేయాలి అని చాలామంది మైండ్ సెట్ అలా ఉంటుందండి. కానీ సక్సెస్ రావాలంటే మీరు చాలా టైం స్పెండ్ చేయాలి, పేషెన్స్ ఉండాలి, చాలా మీరు ఫోకస్డ్గా, డిసిప్లిన్, డెడికేషన్, మోటివేషన్ కానీ అలా చాలా మీ యొక్క టైం కానీ బోల్డ్ అంతా ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు మీకు సేమ్ ఇప్పుడు నా సిచ్యువేషన్ కూడా అదే అండి. చిన్నప్పుడు నేను నా ఫస్ట్ నేషనల్కి వెళ్ళినప్పుడు నాకు మెడల్స్ రాలేదు. ఫస్ట్ నేషనల్ అప్పుడు నాకు ఏ మెడల్ రాలా. నా సెకండ్ నేషనల్ అప్పుడు కూడా నాకు ఏ మెడల్ రాలా. నేను నా ఫస్ట్ 2 నేషనల్స్ అప్పుడు చాలా అంటే ఇప్పుడు ఒక కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు విన్నింగే కాదు, ఓటమి కూడా ఉంటుంది. ఎప్పుడు ప్రతి కాంపిటీషన్లో మనం గెలుపు ఉండదు కదండి, ఓడిపోవడం కూడా జరుగుతుంది. సో విన్నింగ్ అయినా లూజింగ్ అయినా రెండింటినీ యాక్సెప్ట్ చేసే మైండ్ ఉంటే అప్పుడు వాళ్ళొక నిజమైన స్పోర్ట్స్ పర్సన్ అవుతారు. విన్నింగ్ కానీ డిఫీట్ కానీ. అలానే డిఫీట్ వచ్చిన వెంటనే ఇంకా మన వల్ల కాదు, మనం ఇంకా క్విట్ అయిపోదాం, గివప్ ఇచ్చేదాం అని ఉండకూడదు.
ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ కాంపిటీషన్లో నన్ను నేను బెటర్ చేసుకుని ఇంప్రూవ్ చేసుకుని నెక్స్ట్ కాంపిటీషన్లో నేను ఇంకా బాగా మంచి కాంపిటీషన్ ఇవ్వాలి, అప్పుడు నేను ఫస్ట్ కొట్టాలి కానీ లేకపోతే గోల్డ్ మెడల్ కొట్టాలి, ఆ మోటివ్ ఉంటే అప్పుడు ఎవరైనా సక్సెస్ చూడగలరండి. యా, స్పోర్ట్స్లో ఉన్నందుకు చాలా స్పోర్టివ్ యాటిట్యూడ్తో ఉన్నావు కైవల్య, ముచ్చటేస్తోంది మాట్లాడుతుంటే. సరే, అయితే ఇప్పుడు మనం ఎందులోకి వెళ్ళినా సరే ఎంతో కొంత స్ట్రగుల్ ఉంటుంది, మెంటల్ స్ట్రగుల్ కూడా ఉంటుంది. ఎప్పుడైనా నీకు అనవసరంగా ఇది చూస్ చేసుకున్నానేమో, క్విట్ అయిపోదాం అనిపించిందా? డెఫినెట్గా అండి, డెఫినెట్గా ప్రతి స్పోర్ట్స్ పర్సన్కి లైక్ ఇప్పుడు పివి సింధు తీసుకోండి, పివి సింధు గారిని, లేకపోతే ప్రతి గ్రేట్ స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో, అంటే చాలా ఒలింపిక్ మెడల్స్ కొట్టిన వాళ్ళు, ఇంటర్నేషనల్ ఇలా ఒక గ్రేట్ స్పోర్ట్స్ పర్సన్స్ తీసుకుంటే ఎవ్రీ స్పోర్ట్స్ పర్సన్ లైఫ్లో ఏదో ఒక్కసారైనా వాళ్ళ లైఫ్లో ఒక సిచ్యువేషన్ వస్తుంది, మనం ఇంకా దీనిలో ఇంకా ముందుకెళ్దామా లేదా గివప్ ఇచ్చేద్దామా, లైక్ ఇంకా కంటిన్యూ చేద్దామా లేదా ఆపేద్దామా. అప్పుడు గనక మీరు గివప్ ఇచ్చేసారంటే అప్పటిదాకా మీరు పడిన కష్టం కానీ వేస్ట్ అయిపోతుంది. అంటే మీరు ఆ మెడల్స్ అచీవ్మెంట్స్ ఉన్నాయి కానీ అవి అంతా మీరు అచీవ్ చేశాక మీరు సడన్గా మీరు కాంపిటీషన్ టఫ్ అయిందని మీరు వదిలేయడం కానీ, ఈవెన్ నా సిచ్యువేషన్కి వద్దు, నేను కూడా చిన్నప్పుడు చాలాసార్లు అనుకున్నా, అరే నాకు ఇంత సరిగ్గా రావట్లేదు. ఎవరైనా అంతే, చిన్నప్పుడు మీరు స్టార్ట్ చేసిన వెంటనే మీరు లైక్ గ్రేట్ అయిపోవాలి, ఇందులో ఎక్సెల్ అయిపోవాలి, లేదా మీరు అసలు ఒక మంచి లెవెల్కి వెళ్ళిపోవాలి అంటే అవ్వదు. చిన్నగా అయితే కైవల్య, ఇప్పుడు కొంత టాలెంట్ని మనం ఇన్వెస్ట్ చేయాలి డెఫినెట్గా. అందరూ మనకి పేరెంట్స్లా ఉండరు బయటకు వెళ్ళిన తర్వాత. సో నీ కాంపిటీటర్స్ నుంచి కానీ, వెళ్ళిన చోట ఇండియా దాటి వెళ్ళిన చోట వేరే స్టేట్స్లో కానీ నీకు ఎలా ఉంది ఆ కాంపిటీషన్ కానీ, ఆ ప్రెషర్ కానీ, దాన్ని నువ్వు ఎలా ఓవర్కమ్ అయ్యావు? ఇండియాలో కూడా మనకి చాలా కాంపిటీషన్ ఉందండి, కానీ ఇండియాలో కంటే మనం ఒకసారి నేను నా ఫస్ట్ ఇంటర్నేషనల్కి వెళ్ళినప్పుడు ఇట్ వాజ్ ఎ వెరీ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే మన ఇండియాలో దానికి వేరే దేశంలో దానికి తేడా ఏంటో అప్పుడు నాకు తెలిసి, అంటే ఇంకా నాకు నా ఎక్స్పీరియన్స్ పెరిగిందనమాట. ఓకే, వేరే కంట్రీస్లో ఇలా ఉంటుందన్నమాట కాంపిటీషన్ అని. ఒక్కసారి మనం మన దేశం దాటి బయటికి వెళ్తే అప్పుడు రియల్ కాంపిటీషన్, ఆ టఫ్నెస్ ఎంత, వాళ్ళు ప్రతి బయట కాంపిటేటర్స్ ఎలా ఉంటారు, వాళ్ళు ఎంత బాగా చేస్తారు, మనం ఎంత బాగా చేస్తాం, వాళ్ళకున్న అడ్వాంటేజెస్ ఏంటి, వాళ్ళ ప్రాక్టీస్ ఎలా ఉంటుంది, వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, వాళ్ళు మనకంటే ఎంత పైన ఉన్నారు, లేకపోతే మనం వాళ్ళకున్న అడ్వాంటేజెస్ చూసి ఓకే వీళ్ళని బీట్ చేయాలంటే నేను ఇంకెంత ప్రాక్టీస్ చేయాలి, వీళ్ళని డిఫీట్ అంటే వీళ్ళని ఓవర్కమ్ చేసి నేను పైకి వెళ్ళాలంటే నేను ఎంత ప్రాక్టీస్ చేయాలి, ఏం ప్రాక్టీస్ చేయాలి, ఎంత టైం ఇన్వెస్ట్ చేయాలి, ఎలాంటి ఫుడ్ తినాలి, ఎంత డిసిప్లైన్డ్గా ఉండాలి. ఇందులో ఇప్పుడు ఒక స్పోర్ట్లో ఎంత ఫిజికల్ వర్క్ ఉంటుందో, ఫిజికల్ వర్క్ అంటే ఎక్కువ మెంటల్ వర్క్ ఉంటుంది. ఎందుకంటే మీరు పొద్దున్న లేవడం వరకు ఎవరైనా లేచేస్తారు, కానీ లేచాక ఒక్కసారి ఇప్పుడు చాలామందికి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు, పొద్దున్నే లేవకపోవడం, లేచినా కూడా ప్రొడక్టివ్గా టైం యూజ్ చేయకపోవడం అలా ఉంటుంది. కానీ మీ లక్ష్యానికి మీకు ఉన్న గ్యాపే మీరు చేసే పని. అంటే ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు, మీకు మీ డ్రీమ్కి మధ్యలో ఉన్న బ్రిడ్జ్ ఏంటంటే మీరు చేసే వర్క్. మీరు ఎంత వర్క్ చేస్తారో మీ డ్రీమ్కి అంత దగ్గరికి వెళ్తూ ఉంటారు ఎవ్రీ డే. ఇప్పుడు కొంతమంది చీట్ డేస్ అని కొన్ని ఉంటాయండి. చీట్ డేస్ అంటే లైక్ ఆ రోజు ఏదన్నా బయట జంక్ ఫుడ్ తినడంలా కానీ, లేకపోతే ఆ రోజు సరిగ్గా అంటే హాలిడే బ్రేక్ తీసేసుకోవడం, స్పోర్ట్ నుంచి ప్రాక్టీస్ నుంచి బ్రేక్ తీసుకోవడం. కానీ నన్ను అడిగితే అలా తీసుకోవడం మంచిది కాదని నేను చెప్తా. ఎందుకంటే మన డ్రీమ్కి మనం చేయాల్సిన, అంటే పిండి కొద్దీ రొట్టె అంటారు కదా. సో మనం ఎంత కష్టపడితే దాని తగ్గ రిజల్ట్ వస్తుంది. మీరు ఏదో ఒక రోజుకి జస్ట్ ఒక 1 hour చేసి, లేకపోతే జస్ట్ ఒక 2 hours టైం స్పెండ్ చేసి మీరు మా వాళ్ళు గోల్డ్ మెడల్ కొట్టేయాలి, లేదా ఇన్ని వచ్చేయాలి, ఇంత అచీవ్ చేసేయాలి అంటే అది అవ్వదు. మీరు డెఫినెట్గా అసలు స్పెండ్ చేయాలి, చాలా టైం స్పెండ్ చేయాలి. పోనీ టైం స్పెండ్ చేయాలి కదా అని మీరు
గంటలు గంటలు మీరు రింక్లో ఉన్నంత మాత్రాన మీకు వచ్చేస్తుంది అంటే కాదు. రింక్లో ఉన్నంతసేపుగా రింక్ అయినా ఎనీ స్పోర్ట్ కానీ స్టడీ కానీ మీరు ఎంత ఫోకస్డ్గా చేశారనేది ఇంపార్టెంట్. మీరు చేశారా లేదా అని కాదు. ఇప్పుడు కొంతమంది చదువుతారు కానీ వాళ్ళకి అంత ఫాస్ట్గా బ్రెయిన్కి ఎక్కదు, ఎందుకు వాళ్ళంత ఫోకస్ చేయరు కాబట్టి. సో సేమ్ స్పోర్ట్లో కూడా అంతే, మీరు ఒక పని ఎంత ఫోకస్డ్గా చేశారనేది ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు ఫోకస్డ్గా చేసిన దానికి ఫోకస్డ్గా ఒక 1 hour చేసింది, అన్ఫోకస్డ్గా మీరు ఒక 3 గంటలు చేసినా 5 గంటలు చేసినా ఈ ఫోకస్డ్గా చేసిన 1 hour ఎక్కువ ఇంపాక్ట్ ఎక్కువ వాల్యుబుల్ అనమాట. సో మీరు 1 hour అయినా లేకపోతే ఒక ½ an hour, జస్ట్ ఒక ½ an hour అయినా ఫుల్ ఫోకస్, డెడికేషన్, డిసిప్లైన్డ్గా చేస్తే చాలు. అంటే ఈ ½ an hour చేస్తే చాలని కాదు, చేసిన టైం అంతా కంప్లీట్ ఫోకస్ పెట్టి మీ ధ్యాస అంటే వేరే అదర్ డిస్ట్రాక్షన్స్ అన్నీ పక్కన పెట్టేసి ఓన్లీ ఇంకా ప్రాక్టీస్ మీదే ఫోకస్, ఇంకా వేరే ఏ అదర్ డిస్ట్రాక్షన్స్ కానీ లేదా వాటి మీద ఎక్కువ ధ్యాస చూపించకుండా దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే చాలు. ఇప్పుడు నువ్వు చేస్తోంది రోలర్ స్కేటింగ్ కదా? అవునండి. స్పీడ్ స్కేటింగ్ అని, ఫిగర్ స్కేటింగ్ అని, ఐస్ స్కేటింగ్ అని, సో ఇటువంటివి కొన్ని చూస్తున్నాను. ఇప్పుడు నువ్వు చేస్తున్న దాంట్లో కూడా మధ్య మధ్యలో డాన్స్ చేస్తున్నారు, జంప్ చేసి స్కేట్ చేస్తూ మళ్ళీ ఒక లెగ్ మీద స్టేబుల్ అవుతున్నారు. సో అటువంటివి నువ్వు కూడా చేసే ఉంటుంటావు కదా? యాక్చువల్గా మా స్పోర్టే అదండి. సో మెయిన్గా ఈ స్కేటింగ్లో 2 types ఆఫ్ స్కేటింగ్ ఉంటుంది, రోలర్ స్కేటింగ్, ఐస్ స్కేటింగ్. ఐస్ స్కేటింగ్ ప్రస్తుతానికి అంటే ఇప్పుడు నేను చేసేది ఐస్ స్కేటింగ్ కాదు, రోలర్ స్కేటింగ్. మళ్ళీ రోలర్ స్కేటింగ్లో చాలా టైప్స్ ఉన్నాయి. అంటే మన RSFI అంటే రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో 12 types ఆఫ్ రోలర్ స్కేటింగ్స్ ఉన్నాయి ఐడెంటిఫైడ్. అలా 12 కంటే ఇంకా ఎక్కువ కూడా ఉన్నాయి అనుకుంటా. ఇందులో మళ్ళీ 3 చాలా పాపులర్ అండి, స్పీడ్ స్కేటింగ్, హాకీ స్కేటింగ్, ఆర్టిస్టిక్ స్కేటింగ్. ఇప్పుడు నేను చేసేది ఆర్టిస్టిక్ స్కేటింగ్. ఆర్టిస్టిక్ స్కేటింగ్ అంటే మీరు స్కేట్ మీద మీరు జంప్స్ చేయడం, జంప్ అంటే లైక్ గాల్లో ఎగిరి ఒక 2-3 rounds తిరిగి ల్యాండ్ అవ్వడం, స్పిన్ చేయడం, మళ్ళీ ఒక్క లెగ్ మీద మీరు ఒక ఫ్లయింగ్ పొజిషన్లో ఉండి స్పిన్ తిరగడం, మళ్ళీ కూర్చుని తిరగడం, ఇలా డిఫరెంట్. మళ్ళీ ఆర్టిస్టిక్ స్కేటింగ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ కూడా. అంటే ఇప్పుడు నా మెయిన్ ఈవెంట్ వచ్చేసి ఫ్రీ స్టైల్ అండి. ఫ్రీ స్టైల్ అంటే ఇదే జంప్స్ చేయడం, స్పిన్స్ చేయడం. మళ్ళీ ఫ్రీ స్టైల్ కాకుండా డ్యాన్స్ అని ఉంది, అంటే స్కేట్ మీద డ్యాన్స్ చేయడం అనమాట. డ్యాన్స్ అని, మళ్ళీ పెయిర్ స్కేటింగ్ అని ఉంది. పెయిర్ స్కేటింగ్ అంటే ఒక అమ్మాయి అబ్బాయి కలిసి జంప్స్ చేయడం, కలిసి స్పిన్స్ చేయడం, మళ్ళీ అబ్బాయి అమ్మాయిని లిఫ్ట్ చేయడం, లిఫ్ట్స్ కూడా మళ్ళీ డిఫికల్ట్ పొజిషన్స్ పెట్టి లిఫ్ట్ చేయడం. మళ్ళీ పెయిర్ డ్యాన్స్ అంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి డ్యాన్స్ చేయడం, అందులో కూడా లిఫ్ట్స్ చేయడం. మళ్ళీ ఇవే కాకుండా గ్రూప్ ఈవెంట్స్ అనమాట, అంటే క్వార్టెట్ అనే ఈవెంట్, అంటే నలుగురు కలిసి డ్యాన్స్ చేయడం, ఆ నలుగురు మళ్ళీ ఒకళ్ళు గ్రూప్గా అందులో కూడా లిఫ్ట్స్ చేయడం, గ్రూప్ అని, ప్రెసిషన్ షో గ్రూప్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రూప్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు గ్రూప్ ఈవెంట్గా చేసినప్పుడు కానీ పెయిర్గా చేసినప్పుడు కానీ ఆ పేరు వాళ్ళతోటి ముందుగా మీరు ఏదైనా రిహర్సల్ చేస్తారా? అవునండి, అంటే కాంపిటీషన్కి వెళ్ళే ముందు డెఫినెట్గా ప్రాక్టీస్ అనేది ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే పెయిర్ కానీ గ్రూప్కి వచ్చేసరికి అక్కడ మనొక్కళ్ళదే ఉండదు, అందరూ కోఆర్డినేట్ చేసుకుని ఒకరితో కోఆపరేట్ చేసుకుని చేస్తే అప్పుడే మీకు రిజల్ట్ వస్తుంది. ఒకళ్ళు బాగా చేసేసి మిగతా వాళ్ళందరూ సరిగ్గా చేయకుండా ఉంటే అప్పుడు అది అలాగా ఉండదు కదా. సో ఖచ్చితంగా గ్రూప్ ఈవెంట్ అయినా పెయిర్ ఈవెంట్ అయినా ఇద్దరు 100% ఇవ్వాలి. ఒకళ్ళు 100% ఇచ్చి ఒకళ్ళు ఏదో జస్ట్ 50%, 60% అలా ఇస్తే సరిపోదండి. కాంపిటీషన్స్లో నువ్వు అలా రకరకాల విన్యాసాలు చేస్తున్నప్పుడు కైవల్య ఎప్పుడైనా స్కిడ్ అవ్వటం కానీ పడిపోయి దెబ్బ తగలటం కానీ జరిగినాయా? అంటే స్పోర్ట్ అన్నాక మీకు ఖచ్చితంగా దెబ్బలు తగులుతాయండి, దెబ్బలు తగిలితేనే అది స్పోర్ట్ అవుతుంది. సో దెబ్బలు తగలకుండా ఏ స్పోర్ట్స్ పర్సన్ ఈ స్టేజ్ వరకు, అంటే ఒక ఇంత పై స్థాయి వరకు ఎవ్వరు రారు. చాలామందికి ఇప్పుడు గెలిస్తే ఓన్లీ ఆ గెలుపే కనిపిస్తుంది, కానీ ఆ గెలుపు వెనకాల ఉన్న స్ట్రగుల్ కానీ ఆ దెబ్బలు అంటే ఎవ్రీ స్పోర్ట్స్ పర్సన్కి అంతే.
లైక్ కింద ఇప్పుడు మేము కూడా స్కేటింగ్ చేసేటప్పుడు చాలాసార్లు కింద పడడం, బ్లడ్ రావడం, దెబ్బలు తగలడం, కొన్నిసార్లు మళ్ళీ బోల్డ్ అని బ్యాండేడ్స్ వేయడం, ఆయింట్మెంట్స్ రాయడం దెబ్బలకి. సో ఖచ్చితంగా ఆ దెబ్బలన్నీ ఇప్పుడు మాకు ఆ దెబ్బలన్నీ ప్రతి ఒక్క అంటే అవన్నీ ఇప్పుడు నా గెలుపు యొక్క రిమార్క్ అన్నమాట. సో అలా చెప్పచ్చు. ఓకే. అయితే కైవల్య, ఇప్పుడు ప్రాక్టీస్ చేయటం ఒక ఎత్తు అయితే పర్ఫామ్ చేయటం ఒక ఎత్తు కాంపిటీషన్స్లో. ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసినంత బాగా పర్ఫార్మెన్స్ ఇవ్వలేదేమో, ఇంకొంచెం చేస్తే బాగుండేదేమో అని అనిపించిన కాంపిటీషన్ ఉందా? ఉందండి. ఇప్పుడు చిన్నప్పుడు అండి, అంటే ఈ మధ్య ఆ ఫియర్ని ఓవర్కమ్ చేశా. కానీ చిన్నప్పుడు స్టార్టింగ్లో నాకు ఫస్ట్ నేషనల్కి వెళ్ళినప్పుడు నాకు ఆ ఫియర్ ఉండేది. అంటే నేను చాలామందికి అంతే, అంటే చాలామంది స్పోర్ట్స్ పర్సన్స్ కానీ లేకపోతే ముఖ్యంగా మా స్కేటింగ్లోకి వచ్చేసరికి చాలామంది ఈ ఫియర్ని ఫేస్ చేస్తుంటారు. అంటే ప్రాక్టీస్లో అంటే మీకు ప్రాక్టీస్లో ఈ కాంపిటీషన్ ఫియర్ అనేది ఉండదు. ప్రాక్టీస్లో మీ పాటికి మీరు చేసుకుని వెళ్ళిపోయి అప్పుడు ప్రాక్టీస్లో అందరూ బాగానే చేస్తారు. కానీ కాంపిటీషన్స్కి వచ్చేసరికి అంటే ఒక చుట్టూతా ఒక 100 మంది ఉండి 100 మంది ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని చూస్తున్నట్టు, అంటే వాళ్ళ కళ్ళన్నీ మీ మీదే ఉన్నట్టు ఆ ఫియర్కి వచ్చేసరికి వాళ్ళు అయ్యో ఇంతమంది ముందు నేను పడిపోతానేమో, అరే సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయకపోతే ఎలాగా, సరిగ్గా పడిపోతానేమో, ఇప్పటిదాకా ఆ ఫియర్ ఉంటుందన్నమాట. ఈవెన్ నాకు కూడా ఉండేది చిన్నప్పుడు. కానీ ఇంకా వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని మనం సరిగ్గా చేయలేం. ఒకసారి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాము అంటే మైండ్లో ఇప్పటిదాకా ఇంత దూరం వచ్చింది నేను జస్ట్ పడిపోవడానికి లేకపోతే ఓడిపోవడానికి కాదు, ఇంత దూరం నేను వచ్చానంటే ఖచ్చితంగా నా బెస్ట్ రిప్రజెంట్ చేసి వచ్చేసాము అంతే. ఈవెన్ ఇప్పుడు 2023లో జరిగిన ఏషియన్ కాంపిటీషన్లో ఫ్రీ స్టైల్ ఈవెంట్లో నా కాంపిటేటర్స్ నాకంటే లైక్ కొంచెం చాలా బాగా చేయడం కానీ, నాకంటే చాలా టఫ్ కాంపిటీషన్ అనమాట. వాళ్ళు నాకంటే కొంచెం ఏజ్లో పెద్ద, అంటే క్యాడెట్ ఏజ్ గ్రూప్. అప్పుడు నేను క్యాడెట్లో అంటే 15 years వరకు ఉన్న వాళ్ళందరూ క్యాడెట్. అప్పుడు నాకు 13 years 14 years, మిగతా కాంపిటేటర్స్ అందరూ 15 years వాళ్ళు నాకంటే కొంచెం బాగా చేయడం. అప్పుడు నాకు కొంచెం భయం వేసింది. కానీ ఆ భయాన్ని అప్పుడు నాకు థాట్ వచ్చింది, సరే వాళ్ళు బాగా చేస్తున్నారు, కానీ వాళ్ళు బాగా చేస్తున్నారని నేను ఇప్పుడు 2 options. ఒకవేళ మీరు ఓడిపోతారు అని మీకు అనిపిస్తే మీ బెస్ట్ రిప్రజెంట్ చేసి ఓడిపోండి. అది ఇఫ్ యూ నో దట్ యువర్ లూజింగ్, ఎందుకు మీరు కింద పడిపోయి ఎందుకు ఓడిపోవడం? అదేదో ఇప్పుడు ఓడిపోతారు అని మీకు అనిపిస్తే, అరే నేను ఓడిపోతానేమో అనే భయం వేస్తే మీ బెస్ట్ రిప్రజెంట్ చేసి బయటకు వచ్చేయండి అంతే. ఈవెన్ మీరు ఓడిపోతారని తెలిసిన ఆ భయం ఉంటే మీరు మీ ఫుల్ రిప్రజెంట్ అప్పటిదాకా మీరు ప్రాక్టీస్ చేసిందంటే వేస్ట్ అయిపోతుంది. సంవత్సరం అంతా ప్రాక్టీస్ చేసింది కేవలం ఒక 3 minutes డిసైడ్ చేస్తుంది. అయితే కైవల్య, చాలా బాగా ప్రాక్టీస్ చేసి బాగా పర్ఫామ్ చేసినప్పుడు కూడా ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయండి, డెఫినెట్గా ఉన్నాయి. ఎందుకంటే కొన్నిసార్లు మన ప్రాక్టీస్లో దానికి కాంపిటీషన్ దానికి తేడా ఏంటంటే, ప్రాక్టీస్లో ఉన్నప్పుడు మనకి అంత నార్మల్గా మన పాటికి మనం ప్రాక్టీస్ చేస్తున్నాం, మా కోచ్ గారు మా సార్ కొన్ని కరెక్షన్స్ చెప్పడం, కరెక్షన్స్ని మలుచుకోవడం కరెక్ట్గా, ఇవన్నీ నార్మల్గా జరిపోతాయి. కానీ ఒకసారి కాంపిటీషన్కి వెళ్ళామంటే భయం వేస్తుంది అనమాట. అంటే భయం అంటే ఒక రకమైన ఆ కాంపిటీషన్ ఫియర్ అనమాట. ఓకే ఇప్పుడు నెక్స్ట్ నేను ఒక్కడిని పర్ఫార్మెన్స్ ఇస్తున్నాను, యాంగ్జైటీ అంటారు కదా. సో ఆ యాంగ్జైటీనెస్లో చాలామంది ఏం చేస్తారంటే ఆ భయంలో నార్మల్గా మీరు యూజ్ చేసే ఎనర్జీ కంటే ఎక్కువ ఎనర్జీ యూజ్ చేస్తారు. ఇప్పుడు ఒక జంప్ ఉందనుకోండి, జంప్కి మీరు ఎంత ఫోర్స్ యూజ్ చేయాలో అంతే ఫోర్స్ యూజ్ చేయాలి. అంతకంటే మీరు ఎక్కువ ఫోర్స్ యూజ్ చేస్తే కింద పడిపోతారు. సో చాలామంది ఏంటంటే ఆ భయంలో కానీ లేకపోతే యాంగ్జైటీలో భయం వేసేసి ఎక్కువ ఎనర్జీ యూజ్ చేసి పడిపోతారు. అది అలా కాకుండా ముందు లైక్ ఇది ఓవర్కమ్ చేయాలంటే యోగా కానీ మెడిటేషన్, ముందు మన మైండ్ పీస్ఫుల్గా కామ్గా ప్లెజెంట్గా ఉండాలి. ఎప్పుడు ప్లెజెంట్గా అట్ ద సేమ్ టైం అటెంటివ్గా ఉండాలి. ప్లెజెంట్ అని చెప్పేసి లైక్ వదిలేయడం, రిలాక్స్ అయిపోవడం కాదు. మైండ్ ప్లెజెంట్గా ఉండాలి, బాడీ అటెంటివ్గా ఉండాలి, బాడీ అలర్ట్గా ఉండాలి. అది ఓకే, నైస్. అయితే ఇప్పుడు ఈ స్కేటింగ్ గేము కాంపిటీషన్స్ అసలు ఈ ఫీల్డ్కి వచ్చేసరికి కైవల్య, డైట్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్
ఎలా ఉండాలి? ఏ స్పోర్ట్కైనా కూడా ముందు మీకు డయట్ అనేది చాలా రిస్ట్రిక్ట్ అంటే మీరు ఇలా జంక్ ఫుడ్ తినడం కానీ లేకపోతే ప్యాకెట్ ఫుడ్ తినడం, ఈ చిప్స్, బిస్కెట్స్, బర్గర్, పిజ్జా, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ తింటే మన యాక్చువల్గా మనం పెట్టుకున్న గోల్కి జస్ట్ మనం ప్రాక్టీస్ చేస్తే సరిపోదు. మన మిగతా విషయాలు కూడా ప్రతిదీ సాక్రిఫైస్ చేయాలి. సాక్రిఫైస్ అంటే వదిలేయాలి. ఇంకా మనం పెట్టుకున్న గోల్కి ఇది హెల్ప్ చేస్తుందో హెల్ప్ చేయట్లేదంటే పక్కన పెట్టేయాలి. ఓన్లీ ఏదైతే మన గోల్కి కానీ మన డ్రీమ్స్కి హెల్ప్ చేస్తుందో వాటిని మాత్రమే ఉంచుకోవాలి. ఇవన్నీ ఉండి అంటే నాకు బిస్కెట్స్ కావాలి, చాక్లెట్లు కూడా నేను తింటాను, కానీ మళ్ళీ అట్ ద సేమ్ టైం నా డ్రీమ్స్ నాకు ఇంపార్టెంట్ అంటే అవ్వదు. డ్రీమ్స్ కొన్ని కావాలంటే కొన్ని సాక్రిఫైస్ చేయాలి. సో డయట్ వచ్చేసరికి లైక్ ఓన్లీ హెల్దీ ఫుడ్, హోమ్ మేడ్ ఫుడ్ మాత్రమే, అండ్ డ్రై ఫ్రూట్స్, కొన్ని ప్రోటీన్ కంటెంట్ ఫుడ్, న్యూట్రిషన్ హై ప్రోటీన్ ఫుడ్ ఏమైనా సజెస్ట్ చేస్తారా? హై ప్రోటీన్ ఫుడ్ అంటే స్ప్రౌట్స్ తినొచ్చు. అంటే నేనంటే వెజిటేరియన్ అండి. నాన్ వెజిటేరియన్లో ఎలాగో చికెన్ కానీ లేకపోతే ఫిష్ వీటన్నిటిలో హై ప్రోటీన్ ఉంటుంది. వెజిటేరియన్కి వచ్చేసరికి నేను వెజిటేరియన్ కాబట్టి ఎక్కువ స్ప్రౌట్స్, ఎగ్ ఒకటి, ఇంకా సోయా చంక్స్, పన్నీర్ మన వెజిటేరియన్లో హై ప్రోటీన్ ఉన్నది పన్నీర్ ఒకటి, సోయా చంక్స్. ఈ రెండిట్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. అండ్ నట్స్, డ్రై ఫ్రూట్స్ కూడా, బాదం పప్పులు, పిస్తా పప్పులు కానీ ఇలా ఎవ్రీ నట్స్, ఆల్ నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్, హనీ ఇలాగా. సో నీతో పాటు ఫ్యామిలీ కూడా ఈ డిసిప్లిన్ సర్కిల్లో ఉండాల్సిందేనా? అంటే వాళ్ళు తింటే నీకు తినాలనిపించచ్చేమో కదా. అవునండి, అంటే ఇలాంటివి చాలా ఫేస్ చేశాను. అంటే మా వాళ్ళందరూ లైక్ బయట ఫుడ్ అంటే బయట ఫుడ్ అంటే అదే లైక్ రెస్టారెంట్కి వెళ్ళి తినడము, లేకపోతే వాళ్ళ పాటికి వాళ్ళు మంచిగా పిజ్జా కానీ లేకపోతే ఎనీ పాస్తా, నూడిల్ అలా వాళ్ళు తింటున్నారు కదా అని మనం తినకూడదు. ఎందుకంటే ఎప్పుడు మన గోల్ కంటే ఇవన్నీ పెద్దవి కావు, మన గోలే పెద్దది. ఈ డిస్ట్రాక్షన్స్ వల్ల జస్ట్ ఎంతసేపు ఉంటుంది చెప్పండి. మీరు తింటారు, ఒకరోజు తింటారు, జస్ట్ ఆ తిన్న 5 మినిట్స్ తింటారేమో. ఆ 5 మినిట్స్ తినే కోసం మీరు మీ లైఫ్ లాంగ్ డ్రీమ్ని మీరు సాక్రిఫైస్ ఎలా చేస్తారు చెప్పండి. జస్ట్ ఒక 5 మినిట్స్ సుఖం కోసం, లేకపోతే ఈ 5 మినిట్స్ రుచి కోసం మీరు మీ డ్రీమ్ని సాక్రిఫైస్ చేస్తారంటే అది ఫూలిష్నెస్. పైగా ఇది మనకి మంచి కూడా కాదు. ఇవన్నీ పోనీ మన బాడీకి మంచిది అంటే అస్సలు కాదు. సో ఇంకా అలాంటి వాటికి మానేయడంలో మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఓకే, ఇవి మన లిటరల్గా ఓకే, ఈ బాడీని మన బాడీని మనం హెల్దీగా ఉంచుకుంటున్నాం. సో మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఇవన్నీ తినకుండా ఉండాలి. ఓకే, డైట్ అంటే పోనీ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తున్నావు, కానీ అకాడమిక్ స్టడీస్ విషయానికి వస్తే నీ కాంపిటీషన్స్, నీ ప్రాక్టీస్ అదంతా ఒక డిఫరెంట్ ఫీల్డ్, చదువులు వచ్చేపాటికి ఇదొక డిఫరెంట్ సెక్టారు. రెండింటిని బ్యాలెన్స్ ఎలా చేస్తున్నావు? ఈ క్వశ్చన్ చాలామంది అడుగుతారండి. మెయిన్గా చాలామందికి తెలియని విషయం ఏంటంటే స్టడీ అంటే సంవత్సరం అంతా చదువుతూనే ఉండాలి, దాని మీదే ఎక్కువ మీరు టైం స్పెండ్ చేసి ఎగ్జామ్స్ రాసి. నన్ను అడిగితే మీరు యాక్చువల్గా అంత టైం స్పెండ్ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద టైప్. ఒక్కొక్కలా ఉంటారనమాట. కొంతమందికి చాలా కొన్ని గంటలు చదివితేనే వాళ్ళ బ్రెయిన్కి ఎక్కుతుంది. కొంతమంది ఒక 5 మినిట్స్ చదివితే ఫాస్ట్గా వాళ్ళు అర్థం చేసేసుకోగలరు టాపిక్. అదృష్టవశాత్తు నేను కొంచెం ఆ కేటగిరీలో ఉన్నాను. సో కొంచెం టాప్ 5లో కూడా ఉన్నావు అని తెలుసుకున్నాము. క్లాస్ టాప్ 5, టాప్ 10లో ఉంటాను. సో అంటే మెయిన్గా స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళందరికీ స్టడీస్లో కూడా వాళ్ళు ఎక్కువ అంటే తక్కువ ఏం కాకుండా వాళ్ళు స్టడీస్లో కూడా టాప్ చేయడం. ఎందుకంటే మీరు స్పోర్ట్ ఆడుతున్నప్పుడు బ్రెయిన్ కూడా మీకు చాలా యాక్టివ్గా పనిచేస్తుంది అనమాట. స్పోర్ట్ అంటే చాలామంది ఏదో బాడీ వర్కే అనుకుంటారు, కానీ స్పోర్ట్లో బాడీ కంటే బ్రెయిన్ వర్కే ఎక్కువ ఉంటుంది. అంటే మెంటల్గా మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇప్పుడు స్టడీస్ కూడా ఫోకస్ చేస్తేనే మనకి అర్థమవుతుంది కదా. సో గేమ్ అయినా మీరు స్టడీస్ అయినా ఏదైనా ఫోకస్ చేస్తే మీకు ఫాస్ట్గా అర్థమైపోతుంది అనమాట. సో స్పోర్ట్స్ పర్సన్స్కి ఇది ఒక అడ్వాంటేజ్. వాళ్ళు స్పోర్ట్లో వాళ్ళకి ఎలాగో ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఆ ఫోకస్ చేయడం వచ్చు కాబట్టి వాళ్ళకి ఇంకా స్టడీస్ ఈజీగా ఉంటుంది. ఈవెన్ రెగ్యులర్గా చదువుకునే స్టూడెంట్స్కైనా ఏదో ఒక స్పోర్ట్స్లో ఉండండి, యాక్టివిటీలో ఉండండి అని సజెస్ట్ చేస్తూ ఉంటారు సైకియాట్రిస్టులు. సరే కైవల్య, ఇప్పుడు నీకు వచ్చిన మెడల్స్ గురించి తెలుసుకోవాలనుంది, చెప్పవా? ఇప్పటిదాకా నాకు టోటల్ 101 మెడల్స్ అండి. 101 మెడల్స్లో 55 గోల్డ్ మెడల్స్, 25 సిల్వర్ మెడల్స్ అండ్
21 బ్రాంజ్ మెడల్స్. నైస్. ఇందులో మళ్ళీ నేషనల్ మెడల్స్ వచ్చేసరికి 21 అండి. అందులో 8 గోల్డ్, 8 సిల్వర్ అండ్ 5 బ్రాంజ్. మళ్ళీ ఇంటర్నేషనల్ మెడల్స్ వచ్చేసి 7 ఇంటర్నేషనల్ మెడల్స్, అందులో 6 గోల్డ్, 1 సిల్వర్. ఓకే. కైవల్య, ఇంటర్నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్కి వెళ్ళేటప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటి, నీకు గవర్నమెంట్ నుంచి వస్తున్న సపోర్ట్ ఏంటి చెప్తావా? యాక్చువల్గా ఇంటర్నేషనల్కి వెళ్ళాలంటే ముందు మీకు ఒక నేషనల్ మెడల్ ఉండాలి. అంటే నేషనల్లో గోల్డ్ కానీ సిల్వర్ కానీ బ్రాంజ్ ఉంటే, ఎందుకంటే మీరు ఒకసారి ఇంటర్నేషనల్కి వెళ్తున్నారు అంటే ఖచ్చితంగా ఇక మీరు జస్ట్ ఏదో మీ అంటే మీ జిల్లాని కానీ మీ స్టేట్ని రిప్రజెంట్ చేయట్లా, ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నారు. సో ఇండియా అంటే అదొక రకమైన ఒక గూస్ బంప్స్ అనమాట. అంటే మన దేశం, మన భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు మరి అంత ఆ లెవెల్ యొక్క కాంపిటీషన్కి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఎవరైతే టాప్ స్కేటర్స్ లేకపోతే బెస్ట్ స్కేటర్స్ ఉంటారో వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసి పంపిస్తారు. సో అంటే ఈ నేషనల్లో గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ ఈ మూడు మెడల్స్, ఈ మూడిట్లో ఏదో ఒక మెడల్ కొట్టిన వాళ్ళని మాత్రం పంపిస్తారు, మిగతా వాళ్ళని సెలెక్ట్ చేయరు. సో అంటే ఇది ఒక సెలక్షన్ క్వాలిఫికేషన్ అనమాట. ఇంటర్నేషనల్కి మీరు వెళ్ళాలంటే ముందు మీరు ఒక నేషనల్లో ఒక మెడల్ ఉండాలి. నేషనల్లో మెడల్ కొడితేనే మీకు ఇంటర్నేషనల్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకే. స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ నీకు వస్తున్న సపోర్టు దాని గురించి చెప్తావా? గవర్నమెంట్ కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తుందండి. ఈ మధ్యనే కొత్తగా వచ్చిన రూల్ ప్రకారం కొన్ని క్యాష్ ఇన్సెంటివ్స్ కూడా ఇస్తున్నారు. గోల్డ్కి 10 lakhs, సిల్వర్కి 5 lakhs, బ్రాంజ్కి 3 lakhs అనుకుంటా. సో అలా మాకు కూడా కొన్ని ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ లేకపోతే ఇలా గవర్నమెంట్ మాకు ఇస్తున్న చాలా సపోర్ట్కి కూడా అప్పుడు స్పోర్ట్ యొక్క నేమ్ పెరుగుతుందన్నమాట. అంటే చాలామందికి ఇప్పుడు మేము చేసే స్పోర్ట్కి అసలు చాలామందికి తెలీదు. చాలామంది స్కేటింగ్ అంటే స్పీడ్ స్కేటింగ్ లేకపోతే హాకీ అనుకుంటారు. కానీ ఇలా చేయడం వల్ల ఏంటంటే స్పోర్ట్లో యొక్క పాపులారిటీ పెరుగుతుందన్నమాట. అంటే ఇంకా చాలామంది స్టడీస్ అని లేకపోతే ఇంజనీరింగ్, డాక్టర్ అని కాకుండా స్పోర్ట్స్ వైపు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు చిన్న పిల్లలు అనమాట ఇలా చేయడం వల్ల. నైస్ కైవల్య, తప్పకుండా నువ్వు ఏషియన్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్లో సక్సెస్ అవ్వాలి, విన్ అవ్వాలి, ఇండియాకి గోల్డ్ మెడల్ తెస్తావని నేను నమ్ముతున్నాను. బట్ రిమెంబర్, అప్పుడు కూడా నీ ఫస్ట్ ఇంటర్వ్యూ మాత్రం మాకే ఇవ్వాలి. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ కైవల్య. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, మన విజయవాడ నుంచి అబ్బాయి ఇంటర్నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్కి వెళ్తున్నాడంటే మన ఇంట్లో అబ్బాయే, మన ఇంట్లో మన పిల్లలే వెళ్తున్నంత సంతోషంగా ఉంటుంది మనకైతే. ఇది ఇవాల్టి యువ కెరటం ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.